ముందుగా మీడియా మిత్రులకి హృదయపూర్వక నమస్కారాలు. గౌరవనీయులైన రాము నాయక్ సార్ గారు, కొండపల్లి గ్రామము, కనగానపల్లి మండలము, సస్య జిల్లాను. ఈ గ్రామంలో బహుశా సంవత్సరం నుండి ఏదో రకంగా ఎస్సీల బిడ్డలని దేవాలయాల దగ్గరికి భూముల కాటింటి అనేక ప్రాంతంలో జరుగుతుండే సంఘటనలు ఈరోజు చూస్తుంటే స్పందించి వెంటనే వచ్చి పొలాల దగ్గర అయితేనేమి, కొబ్బరి చెట్లు జేసీబీతో పీకే విషయంలో అయితేనేమి రకరకాలంటిని హింసలు పెట్టి మానసికంగా ఈ కొండపల్లి ప్రాంతం జరుగుతున్నది. గౌరవనీయులైన కలెక్టర్ గారు, గౌరవనీయులైన ఆర్డీఓ సారు, రెవెన్యూ డిపార్ట్మెంటు, పోలీస్ యంత్రాంగము మా గ్రామాన్ని వెంటనే విజిట్ చేసి ఈ గ్రామాన్ని వెంటనే కాపాడాలని అడుగుతున్నాం. కానీ ఎన్నోసార్లు సంవత్సరం నుండి ప్రతి అర్జీను మేము ఇచ్చినాము, ప్రతి అధికారులకి తెలిపి ఉంటున్నాము. ఈ మరి స్కూల్ అయితేనేమి ఆర్డిటి బడి పిల్లలు చదువుకుంటారు, ఎదుగుతారు. పోతా స్కూల్ కాడ మరి మొన్నటి దినంగా స్కూల్ కాడ జెండా పండుగ కూడా జరుగుతుంటే కూడా చిన్నపిల్లల్ని మరి ఇబ్బంది పెడుతున్నారు. అలాగా చెప్పుకుంటూ పోతే ప్రతి నిమిషాలు కూడా ఇబ్బంది పెడుతున్నారు. ఈ కాలనీలో, ఈ కొండపల్లి గ్రామంలో జరుగుతుంటే అన్యాయాన్ని, అక్రాన్ని మరి గౌరవనీయులైన హోమ్ మినిస్టర్ మేడమ్ గారు అయితేనేమి అనేక మంది కూడా డీజీపీ నుండి, ఎస్పీ నుండి ప్రతి ఒక్కరు కూడా స్పందించి ఈ గ్రామాన్ని వెంటనే కూడా యాక్షన్ తీసుకోమని రెవెన్యూ డిపార్ట్మెంట్, పోలీస్ యంత్రాంగం అడుగుతున్నాను. చేయని పక్షం వెంటనే విజయవాడ నుండి స్టేట్లో ఉండే ప్రతి సంఘము, ప్రతి ఒక్క దళిత బిడ్డ అనంతపురం జిల్లా అయితేనేమి, సత్యసాయి జిల్లాలో అయితేనేమి నిరాదీక్ష జరుగుతుంది. మా ప్రాణాలైనా కూడా అర్పించడానికి వెనకాడమని ఈ సభాముఖంగా మీడియా ముఖంగా తెలుపుతున్నాం. మీరు ఏదోలే చిన్న లోగోలు పెట్టుకొని ఒకరిద్దరు ఉండే చిన్న బచ్చానాలని మీరు కామెంట్ చేస్తూ ఈ జరగబోయే దినాలలో అనేక మంది కూడా ఎన్నోసార్లు మేము హెచ్చరిస్తున్నాం. కానీ మమ్మల్ని ఈ రకంగా ఇబ్బంది పెడుతున్నారు. మరి మా బాధలు వినాలని గౌరవనీయులైన రాష్ట్ర ముఖ్యమంత్రి సార్ కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్కి తెలియపరచాలని ఆశపడుతున్నాం. అయ్యా, ఈ జరుగుతున్నటువంటి అన్యాయమైన విషయంలో కూడా మీరు అనుకునే రీతిగాను దళితులకు ఇవ్వాల్సినటువంటి భూమి విషయంలో అయితేనేమి, అన్ని విషయాల్లో అయితేనేమి, చదువు ఇస్తేనేమి అన్నీ కూడా పేదవాళ్ళకి ముందుకు తీసుకోవాలని లక్ష్యము. కానీ కొంతమంది అధికారులు నిర్లక్ష్యం వల్ల ప్రభుత్వము ఇబ్బంది కాలకి చేస్తుంది. వెంటనే యాక్షన్ తీసుకొని మరి గౌరవనీయులైన లోకేష్ సార్ అయితేనేమి, మరి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సార్ అయితేనేమి అందరూ కూడా యాక్షన్ తీసుకొని వెంటనే ఈ గ్రామంలో జరుగుతున్న అన్యాయాన్ని మీ దృష్టికి మీడియా మూలంగా మరి సారు రాము సారు పంపిస్తాడు. ఈ సార్ ద్వారాగా మీరు చూసి ఇది నిజమా కాదా, ఇదేంటి అన్యాయాన్ని వెంటనే యాక్షన్ తీసుకొని మరి వెంటనే ఎస్పీ సార్ అయితేనేమి, కలెక్టర్ సార్ అయితేనేమి మా గ్రామాన్ని కాపాడాలని రిక్వెస్ట్ చేస్తున్నాం. కావున మా పైన దయించండి అయ్యా. మరి కొబ్బరి చెట్లు పీకేసినారు. అలాగే మరి దారి విషయంలో అయితేనేమి దేవాలయం దగ్గరికి పోతే మన దేవుని దగ్గరికి కొబ్బరికాయ పెట్టేదంటే అనేక మంది అడ్డుపడి మరి ప్రసాదం పెట్టే విషయంలో కూడా కులంతో దూషించి మన పిల్లల్ని ఇబ్బంది పెట్టినారయ్యా. అయ్యా, మా గ్రామంలో జరుగుతున్న అన్యాయాన్ని, అక్రాన్ని మీరు మా పిల్లలు అనుకొని బాధ్యతగా తీసుకొని ఒక్కసారి మా గ్రామానికి స్వతంత్రం వచ్చి 78 సంవత్సరాలు 80 సంవత్సరాలు అవుతున్నా కూడా ఒక్కసారైనా మా ఊరికి కలెక్టర్ రాలేదు, ఎస్పీ రాలేదు. మొన్న ఒక్కసారి డిఎస్పీ సార్ గారు వచ్చారు. కానీ ఇప్పుడైనా కూడా ఎస్పీ సారు, కలెక్టర్ సారు మా గ్రామాన్ని విజిట్ చేసి ఇది తప్ప ఒప్పని ఒక్కసారి రాండయ్యా, మా గ్రామాన్ని ఆదుకోండి, మా గ్రామాన్ని ఒక్కసారి పరిశీలించి ఇది న్యాయమైతేనే మీరు చేయాలని రిక్వెస్ట్ చేసి అడుగుతున్నామయ్యా. గౌరవనీయులైన సీఎం సార్కి వెంటనే ఈ దృష్టిని ఆదేశాలు పంపించి ఇమీడియట్గా యాక్షన్ తీసుకుని మీడియా ద్వారా తెలియపరుచుకుంటూ వినిపించుకుంటున్నామయ్యా. చేయని పక్షంలో స్టేట్లో ఎన్ని సంఘాలు ఉంటున్నాయో, అనేక మంది ఎస్టీ మైనార్టీ జేఎస్ సంఘాలు ఉంటున్నాయో అందరూ కూడా ఈ మీడియాని జ్ఞాపకం తెచ్చుకొని ఈ మీడియాను గుర్తించి ఈ మీడియా జరుగుతున్న గ్రామంలో మరి అనేక మంది గ్రామంలో ఎస్టీలు అందరూ కూడా సహకరించి ఈ గ్రామంలో జరుగుతున్న అన్యాయాన్ని, అక్రాన్ని గుర్తిరిగి ఈ గ్రామాన్ని అందరూ కూడా చెరువు తీసుకొని యాక్షన్ తీసుకొని చేయని పక్షంలో సత్యసాయి జిల్లాను మన స్టేట్లో 26 జిల్లాలో కూడా నిరాదీక్ష అయితేనేమి, ధర్నా కార్యక్రమం అయితే అన్నీ కూడా జరుగుతాయని తెలియపరుచుకుంటూ ఇచ్చిన అవకాశాన్ని మీడియా మిత్రులకు హృదయపూర్వక నమస్కారాలు చెబుతూ అనేక మంది కూడా యాక్షన్ తీసుకొని జై భీమ్, జై భారత్.